సొంత పార్టీ ఏర్పాటు దిశగా కవిత పార్టీ పేరు సైతం ఖరారు. జూన్ 2న ప్రకటన ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం. జాగృతికి అనుబంధంగా మరికొన్ని సంస్థల ఏర్పాటు. సింగరేణి జాగృతి కమిటీ ప్రకటన. 11 ప్రాంతాలలో కోఆర్డినేటర్ల నియామకం. TBGKSలో కలిసి పనిచేస్తాం ఎమ్మెల్సీ కవిత. కవితతో కొత్త పార్టీ పెట్టిస్తున్న కేసీఆర్. షర్మిల ఎమ్మెల్సీ సైతం పాదయాత్ర. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో సొంత పార్టీ దిశగా ఎమ్మెల్సీ కవిత అడుగులు వేస్తుందా వేయదా అంటే మనం తెలంగాణ ఉద్యమంలో 3 సంఘటనలు మనం చూద్దాం. ఏంది అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఒక ప్రాంతీయ పార్టీ పుట్టింది. దేనికోసం పుట్టింది? ఒక కాజు ఉండేదానికి. ఏం కాజు? మనం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావాలి, గంతే. దానికి ఒకటి నీళ్లు నిధులు నియామకాలు, ఇదే దాని ట్యాగ్లైన్. అప్పుడు 1969లో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో మన తెలంగాణ రాజకీయ నాయకులు కేవలం పదవుల కోసం పైసల కోసం అమ్ముడుపోయిన ఇక డాష్ డాష్ డాష్, దాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. 2001లో 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం ఏది అధికారానికి పక్కన ఉంటూ ప్రత్యేక రాష్ట్ర ఎజెండాగా అనేక మలుపులు తిప్పుతూ ఎత్తుపల్లాలను ఎదుర్కొంటూ కేసీఆర్ ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. దాని తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వారి కుమార్తె షర్మిల పార్టీ పెట్టింది తెలంగాణలో. పెట్టిన తర్వాత ఏం జరిగింది పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ పాదయాత్రలు చేసింది, అన్ని రకాలుగా చేసింది. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయిన పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత కూడా పార్టీ పెట్టబోతుందంటూ సోషల్ మాధ్యమాలలో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రాస్తున్నారు, ఎవరి ఇష్టానుసారంగా. అయితే ఎమ్మెల్సీ కవిత తరహాలోనే ఏది షర్మిల తరహాలోనే కవిత పార్టీ పెట్టబోతున్నారంటే షర్మిలకు కవితకు చాలా తేడా ఉంటుంది. నక్కకు నాగలో కనుకుండా ఉద్యమ సమయంలో పనిచేసింది కవిత, ఎంపీగా పనిచేసింది కవిత, ఎమ్మెల్సీగా ఉంది కవిత. సో ఉద్యమానికి తెలంగాణ ప్రాంతానికి ఇప్పుడు తెలంగాణలో ఒక పార్టీ అవసరమా అంటే ఎమ్మెల్సీ కవితనే కాదు, ఒక పార్టీ అయితే అవసరం, ప్రాంతీయ పార్టీ. తెలంగాణ రాష్ట్రానికి పేగుబంధం టీఆర్ఎస్, అది కాస్త బీఆర్ఎస్గా మారి భారత రాజకీయాలలో అలర్జడి సృష్టించాలనుకున్న తరుణంలో ఊహించని మలుపుతోని ఏంది అంటే ఓడిపోవడం జరిగింది. సో ఇప్పుడు కవిత చేత పార్టీ పెట్టించిన కవిత పార్టీ నడిపినా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు ఆదరిస్తారనేది ఆదరిస్తారు ఖచ్చితంగా, ఉద్యమ నేత కాబట్టి ఇక్కడ ప్రాంత ప్రజలకు అవసరం ఉంటుందా లేదా అనేది ఒక అంశం. అయితే బీఆర్ఎస్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే కేసీఆర్కి ఏమైనా హరీష్ రావు కవిత కేటీఆర్ దిగుతారు, హరీష్ రావుకి ఏమైనా కవిత కేటీఆర్ కేసీఆర్ దిగుతారు, కేటీఆర్కి ఏమైనా కవిత హరీష్ రావు కేసీఆర్ వస్తారు, కవితకి ఏమైనా హరీష్ రావు కేటీఆర్ దాంతోపాటు కేసీఆర్ వస్తారు. సో ఒక పార్టీని నడిపేటప్పుడు పటిష్టమైన వ్యక్తి ఫేస్ వాల్యూ అనేది చాలా అవసరం ఉంటుంది. సో రేపు అరెస్ట్ అయినా నిరసనలు వ్యక్తం చేసినా అలాంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితులలో కవిత పార్టీ పెట్టబోతుంది అంటూ కూడా చాలా రకాల ఊహాగానాలు వస్తున్నాయి. దానికి సంబంధించి అయితే మనం అయితే వేచి చూడాలి. కానీ ఇప్పటివరకు జాగృతి నుంచి కానీ జాగృతి సన్నిహితుల దగ్గర నుంచి కానీ కవిత నోట నుంచి ఎక్కడ పార్టీ అనే అంశం అయితే రాలేదు. కామన్గా వాళ్ళ తండ్రికి రాసిన లేఖ నాకు తెలిసినంత వరకు పార్టీ వస్తుందనే అంశం అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీతోనే ముందుకు కొనసాగుతారా లేదా ఎట్లుంటుంది అనేది మనం వేచి చూడాలి. అయితే జాగృతికి సంబంధించిన కమిటీ అనేది, ఎందుకంటే జాగృతి తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నది, దాని తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా జాగృతిలో ఒక కీలకమైన అంశాలు ఏంటి అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ ఇతరత్ర ఈ జాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా చేసిన పరిస్థితి అయితే కనుక. సో ఏం జరుగుతుంది, గమ్యం ఎలా ఉండబోతుంది అనేది మనం కూడా వేచి చూడాలి. అంటే సోషల్ మాధ్యమాలలో వచ్చే వార్తలైనా చూసి మనం చూస్తామా అంటే అది మనకు కన్ఫర్మ్గా చెప్పలేం.